మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. కాలములు, సమయాలు తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని నేటి వరకు మమ్మలను సజీవులుగా కాపాడవయ్యా. నీ కృపకు తల వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి తండ్రి నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. మీ మెల్లనైన స్వరం విని మా జీవితాలు దిద్దుకోవడానికి కృప చూపమని, నీవు మాట్లాడుచున్నప్పుడు వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేయమని, ఏ విధము చేతనైనా ఈ పరిచర్య విషయంలో నీ వర్తమానం అందిస్తున్నప్పుడు మనుషుల యొక్క హృదయాలు గలిబిలి చేయడానికి దుష్టుడు పన్నుతున్న ప్రతి విధమైన వ్యతిరేకపు ఆలోచనలు, గలిబిలి సృష్టిస్తున్న చీకటి శక్తుల ప్రభావములు, వాయుమండలపు తాంత్రిక మాంత్రిక శక్తుల ప్రభావాలన్నీ యేసు నామమున బంధిస్తున్నాము. ప్రభువా, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నీ మాటలు వినే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరిట ఈ మనవులు అడుగుచూ పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని కూడా రాయబడింది. దుఃఖపడడం అంటే దుఃఖపడకుండా ఎవరు లేరు. చాలా వరకు దుఃఖపడుతూనే ఉంటారు అందరూ. చాలామంది కొన్ని పరిస్థితులను బట్టి దుఃఖాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. పిల్లల విషయంలో కొన్ని సందర్భాల్లో దుఃఖపడాల్సి వస్తుంది. ఆరోగ్యపరమైన పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారినప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు జనరల్గా మనుషులు దుఃఖాన్ని వెలబుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. పిల్లలు చదువుల్లో మంచి మార్కులు రాకపోయినా, ప్రయోజకులు కాలేకపోతున్నా, ఉద్యోగాలు, వ్యాపారాలు అభివృద్ధి చేసుకోలేకపోతున్నా, పిల్లలను చూసి కొందరు తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు. టోటల్గా మనుషులందరూ ఏదో ఒక దుఃఖంలో ఉన్నారు. ఇవి సాధారణమైన జనరల్గా అందరికీ కలిగే దుఃఖం. ఇది అందరికీ వచ్చే దుఃఖం. కానీ ఈరోజు బైబిల్ గ్రంథంలో దుఃఖపడుతున్న వారు ధన్యులు అన్నాడు కదా. మరి ఇన్ని బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, అపజయాల్లో మనం దుఃఖపడుతుంటే వింటున్నారా? అపజయాల మధ్యలో మనం దుఃఖపడుతుంటే మనం ధన్యులు అంటాడేంటి? వ్యాధులు వచ్చి అనారోగ్యంతో అల్లాడిపోతుంటే ధన్యులు అవుతారు మీరు అంటాడేంటి? జరిగి జరగక, ఉండి లేక, కష్టాలు, కన్నీరు, కడుపు దాల్చుకునే పరిస్థితులు ఏర్పడుతూ దుఃఖపడుతుంటే, అయ్యో బిడ్డలకు సరైన తిండి పెట్టుకోలేకపోతున్నాను, సరైనటువంటి స్కూల్లో చదివించుకోలేకపోతున్నాను, సరైనటువంటి వసతులు బిడ్డలకు నేను ఇవ్వలేకపోతున్నానని దుఃఖపడుతుంటే, దుఃఖపడుతున్న నీవు ధన్యుడు అంటాడేంటి అని మనకు అనిపిస్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో కొరింథీ సంఘానికి పౌలు గారు 2వ ఉత్తరం రాసేటప్పుడు ఒక మాట అన్నారు. 7వ అధ్యాయం కొరింథీ సంఘానికి పౌలు గారు 2వ ఉత్తరం రాస్తున్న సందర్భంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఈ విధంగా చెప్పడం మనం చూస్తాం. చూద్దాం రండి. 7వ అధ్యాయము 10వ వచనం చూడండి.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయి. ఈ మారు మనస్సు దుఃఖాన్ని పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఉంది. దానినే ఆత్మానుసారమైన దుఃఖం, లోక సంబంధమైన దుఃఖం రెండుగా విభజించవచ్చు. దుఃఖపడుతూ ఉంటాం, కానీ నువ్వు లోక సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఉన్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవునికి ఇష్టమైన దుఃఖం, దేవుడు ఏ దుఃఖాన్ని ఓదారుస్తానన్నాడో మనం గుర్తించాలి. లోక సంబంధంగా దుఃఖపడడం జనరల్గా అందరికీ కలిగే విషయం. ఆ దుఃఖం దేవుడు ఖచ్చితంగా నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ కష్టాలను, నీ కడగడ్లను కంప్లీట్గా సమూలంగా శుభ్రపరుస్తాడు. ఒక రోజు ఉంది, తప్పకుండా నీకు మేలు చేస్తాడు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం, దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఎవరుంటారో వారు ధన్యులవుతారు అని చెప్దామనుకుంటున్నా. ఏ దుఃఖం అది? దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. లోక సంబంధమైన దుఃఖం జనరల్గా అందరూ దుఃఖపడుతూనే ఉంటారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏమిటి? దైవ చిత్తానుసారమైన దుఃఖంలో ఏ ప్రయోజనం ఉందో అక్కడ వ్రాస్తాడు. ఆ ప్రయోజనం ఏంటంటే రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది అన్నాడు. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. దేవుని చిత్తానుసారముగా ఒక వ్యక్తిలో ఆధ్యాత్మికంగా దుఃఖం బయలుదేరాలి. ఎలా ఉంటుందో ఆ దుఃఖం ఒకసారి నేను పరిశీలన చేశాను. పరిశీలన చేస్తే అది ఆత్మ సంబంధంగా మనుషులను నిజంగా దేవునికి మరింత దగ్గరగా, సమీపస్తులుగా మారుస్తున్నట్లు నేను కనుగొన్నాను. ఎలా ఎప్పుడండి మనకు బాగా తెలిసినటువంటి భక్తుడు యాకోబు అనే భక్తుడు మీకు బాగా పరిచయం. అతడు దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడు అనే విషయం మీకు బాగా తెలుసు. తెల్లవారు వరకు దేవునితో పోరాడాడని, అతన్ని దేవుడు తొడగూటి మీద కొడితే అతని గూడు, కాలి గూడు అంటే తొట్టి గూడు వసిలిందని మీకు ఈ సందర్భం ఆదికాండం 32వ అధ్యాయంలో మీకు ఉంటుంది. కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే, లోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ ఆయనకి అనుకూలంగానే ఉన్నప్పటికీ దైవ చిత్తానుసారంగా ఆయన దుఃఖపడడం ప్రారంభించాడు. ఎందుకని? లోక సంబంధంగా నేను అన్నీ సంపాదించుకున్నాను, భార్య, పిల్లలు, సంపద, ఐశ్వర్యం, పదవులు, ప్రఖ్యాతులు, ఉన్నత స్థాయి అన్నీ సంపాదించుకున్నాను. కానీ నాకు దైవ చిత్తానుసారమైనటువంటి సంపద లేదు, దైవ చిత్తానుసారమైనటువంటి సహవాసం లేదు, దైవ చిత్తానుసారమైనటువంటి ఆనందం లేదు. లోకంలో డబ్బులు బట్టి ఆనందం ఉంది, లోక సంబంధమైన ఆనందం. లోకంలో నాకు భార్య, పిల్లలు ఉన్నారు, ప్రకృతి సంబంధమైన, లోక సంబంధమైన ఆనందం అది. ఐశ్వర్యం ఉంది, పశువులు, సంపద, ఆస్తి ఉంది, లోక సంబంధంగా వాటిని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ నాకు ఆధ్యాత్మికమైన ఆనందం, ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తి, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులు నాకు లేకుండా పోయాయి అని ఆయన దుఃఖపడడం చూస్తాం. దుఃఖపడుతున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. భార్యను పంపించేశాడు, పిల్లల్ని పంపించేశాడు, ఆస్తిని పంపించేశాడు, ఐశ్వర్యాన్ని పంపించేశాడు.
ఒక్కడే మిగిలిపోయాడు. ఆదికాండము 32వ అధ్యాయంలో ఆదికాండము 32వ అధ్యాయంలో ఆ వ్యక్తిని మనం చూడొచ్చు. ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బేకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతున్నాడు. ఒక్కడే మిగిలిపోయాడు. భార్య, బిడ్డల్ని, ఐశ్వర్యాన్ని అంతటిని పంపించేసి ఒక్కడే లోన్లీగా దేవునితో పెనుగులాడుతున్నాడు. ప్రభువా, నాకు ఆధ్యాత్మికమైనటువంటి సంతృప్తి, సహవాసం, ఆత్మీయత నాకు కావాలి. ఆధ్యాత్మిక ఆశీర్వాదం నాకు కావాలి. లోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది, లోక సంబంధమైన ఐశ్వర్యం ఉంది, లోక సంబంధంగా కుటుంబం ఉంది. కానీ నాకు ఆత్మీయ కుటుంబం లేదు, ఆత్మీయ ఆశీర్వాదం లేదు, ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేదు. కనుక నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడువను. ఎప్పటి వరకు విడువను? దీవించేంత వరకు. దీవెనలు ఉన్నాయి, చూడ్డానికి లోక సంబంధమైన దీవెనలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన దీవెనలు అతనికి లేవు. అందుకు అతను దుఃఖపడ్డాడు. అందుకు రుజువుగా ఆయనను గురించి హోషేయ అనే భక్తుడు 12వ అధ్యాయంలో రాశాడు. హోషేయ ప్రవక్త 12వ అధ్యాయంలో ఆయన గురించి ఈ విధంగా అద్భుతమైన విషయాలు రాశాడు. 12వ అధ్యాయంలో 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 750వ పేజీ. తల్లి గర్భమునందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకున్నాడు. మగసిరి గలవాడాయి అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయం పొందాడు. అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. కన్నీరు విడిచి బ్రతిమలాడి ప్రభు దగ్గర పెనుగులాడి, ప్రభువా, నాకు నీ ఆశీర్వాదం కావాలి. శరీర సంబంధంగా, లోక సంబంధంగా ఐశ్వర్యం నాకు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం నాకు లేదే. నాకు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కావాలి అని అతని హృదయంలో కన్నీరు, వేదన పొర్లి అతని జీవితంలో ఉన్నటువంటివన్నీ బయటకు వచ్చేస్తా ఉన్నాయి. తండ్రి, ఈ దుఃఖం చూడండి, ఇతనికి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఆధ్యాత్మికమైన దుఃఖం ఇతరులకు బయలుదేరింది. ఆధ్యాత్మికమైన దుఃఖం ఎవరు కలిగి ఉంటారో, ఆత్మ లేదు, సహవాసం లేదు, సన్నిధి లేదు, ఆత్మీయత లేదు, ఆత్మీయ కుటుంబం లేదు. చూస్తే లోక సంబంధంగా ఆయనకు మంచి కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, అందరూ ఉన్నారు. కానీ అతనికి ఆత్మీయ కుటుంబం లేదు, ఆత్మీయ ఆశీర్వాదం లేదు, ఆత్మీయ సహవాసం లేదు. అందుచేత అయ్యో, శరీర సంబంధంగా, లోక సంబంధంగా అన్నీ నాకున్నాయి, అందుకు నాకు ఏ దుఃఖం లేదు. కానీ నాకు లేనిదల్లా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నాకు కావాలి. ఆత్మ సంబంధమైన సహవాసం లేదు, అందుకు నేను దుఃఖపడుతున్నాను. నాకు నీ సహవాసం కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నాకు నీ ఆధ్యాత్మిక దీవెనలు కావాలి. నువ్వు తోడుంటానని వాగ్దానం ఇచ్చేంత వరకు నేను నిన్ను విడువను. ఆత్మీయమైన దుఃఖం. అతను ఏం చేసిందో తెలుసా? ప్రభు అడిగాడు,
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ రోజు నుంచి నీ జీవితం తెల్లారిపోతుంది. నీ చీకటి బ్రతుకు, ఒంటరి బ్రతుకు, అగాధంలో ఉంటున్నటువంటి, అంటే అందరు ఉన్నారు కానీ చాలా మంది అంటారు అందరు ఉన్న అనాథ నేను అంటారు. ఆయన అలా ఫీల్ అవుతున్నాడు. ఆత్మీయ స్నేహం లేదు, ఆత్మీయ బలం లేదు, ఆధ్యాత్మిక ఆశీర్వాదం లేదు కనుక ఒంటరితనం ఫీల్ అవుతున్నాడు. దేవా నీవు నాతో ఉండాలి, దేవా నీవు నాకు తోడు ఉండాలి, దేవా నీవు నాకు అండగా ఉండాలి. ఆత్మీయమైన ఆశీర్వాదం కొరకు ఆయన దుఃఖపడి కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతిమలాడితే దేవుడు అతన్ని ఆధ్యాత్మికంగా ఆశీర్వదించి అతన్ని ఇశ్రాయేలు అనే పేరుతో అభిషేకించి ప్రపంచంలో ఒక అద్భుతమైన గుర్తును అతనికి ఇచ్చాడు. చెప్పగలిగే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖం నీకు ఓదార్పునిస్తుంది. దేవుని కొరకు దుఃఖపడాలి, ఆత్మీయ జీవితం కొరకు దుఃఖపడాలి. ఒకసారి నేను మీ గురించి అడుగుతాను. మీ కుటుంబంలో చాలా మంది రక్షణ లేకుండా, రక్షణకు దూరంగా బ్రతుకుతున్నవారు, క్రీస్తును విశ్వసించి కూడా విశ్వసించనట్లుగా జీవిస్తున్నవారు, క్రీస్తుకు దూరంగా బ్రతుకుతున్నవారు లేదా మీకు తోడబుట్టిన వాళ్ళు. అంతెందుకు, నీకు జీవితాన్ని పంచే నీ భర్త కానీ నీ భార్య కానీ రక్షించబడి ఉన్నారు. క్రీస్తు కొరకు వారు రక్షణ భాగ్యాన్ని పొందుకోగలిగారా? పేదవాడైన లాజరు చనిపోయినప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఆనుకున్నాడు. అదే సమయంలో ధనవంతుడు చనిపోయినప్పుడు ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలో సంతోషం ఉండదండి, పాతాళంలో వేదన ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది, అక్కడంతా కన్నీరు ఉంటుంది, చుక్క మంచినీరు దొరకని ప్రాంతంగా ఉంటుంది. అట్టి నరకంలో ధనవంతుడు యాతన పడుతూ ఏమన్నాడు తెలుసా? ఆ వాతావరణాన్ని చూసి రండి ఒకసారి లూకాసు సువార్తలో ఆ వ్యక్తిని గురించిన పరిస్థితులు ఉన్నాయి. అతని గురించి లూకాసు సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనం, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకుంటున్నాను. నీ స్నేహితుల కొరకు, నీ సహోదరుల కొరకు, తోడబుట్టిన వారి కొరకు, జీవితాన్ని పంచుకునే జీవిత భాగస్వామి కొరకు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? నీకు దుఃఖం కలిగిందా? వారు నరకంలోకి వచ్చి వ్యాధన పడుతుంటే అల్లాడిపోతుంటే చూస్తూ ఉండగలవా? వారి మార్పు కొరకు నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగిందా? అయ్యో వీరు నరకానికి వెళ్తారేమోనే, వీరు విడువబడిన వారిలో ఉంటారేమోనే, దేవుని యొక్క మహిమకు దూరం అయిపోతారేమోనే, నిత్య రాజ్యాన్ని కోల్పోతారేమోనే, వీరు రక్షణ పొందకుండా ఇంకా అలానే ఉన్నారే. వారు నా తమ్ముళ్ళే కావచ్చు, అన్నలే కావచ్చు, కుటుంబీకులు భర్తే కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలే కావచ్చు, రక్షణ లేని వారి గురించి ఎప్పుడైనా దుఃఖపడ్డావా? చాలా మంది కొన్ని దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. అన్నదమ్ములు ఒకరి నుంచి ఒకరు సంపాదించుకునేటప్పుడు ఒకడు మిక్కిలిగా సంపాదించాడనుకో, రెండవడు ఏడుస్తూ ఉంటాడు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అలాగే చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా, మీ చుట్టుప్రక్కల మీరు కొంచెం ఆశీర్వదించబడుతుంటే బయటపడరు కానీ లోపల ఏడుస్తూ ఉంటారు. ఎదుగుదలను ఓర్చుకోలేని తత్వం మనుషుల్లో ఉంటుంది. ఆ ఏడుపుల గురించి, ఆ దుఃఖాన్ని గురించి నేను మాట్లాడటం లేదు. ఎదగాలి, లోక సంబంధంగా ఎదగాలి, కానీ అదే స్థితిలో ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎదగాలి, ఆత్మీయంగా కూడా మీరు దేవునిలో ఎదగాలి. దేవునిలో ఎదిగేటప్పుడు, రక్షణ విషయంలో ఎదిగేటప్పుడు మీరు నిరంతరము దేవునికి దగ్గర బంధువులైపోతారు. చెప్పగలడు, దేవునికి బంధువులు అవుతాం.
అలా కాకపోతే యాతన పడేటువంటి స్థలంలో, నిత్య నరకంలో, భయంకరంగా వేదన పడే చోట నువ్వు అల్లాడిపోతూ ఉంటే ఆ పరిస్థితినే ఊహించలేవు. అందుచేత మరి నీ ఇంట్లో ఎంతమంది లేరు నరకానికి ఈడవబడేవారు, రక్షణను నిర్లక్ష్యం చేస్తూ వారు వేదనకరమైన స్థలానికి వెళ్ళబోతున్నారని నువ్వు ఎప్పుడైనా వారి గురించి దుఃఖపడ్డావా? వారు అలాంటి వేదనకరమైన స్థలంలో ఉంటారేమో అని వారి విషయం ఎప్పుడైనా నీకు దుఃఖం కలిగిందా? దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మార్పును కలుగజేస్తుంది. బిడ్డల కొరకు దైవ చిత్తానుసారంగా దుఃఖపడు, భర్త కొరకు దైవ చిత్తానుసారంగా దుఃఖపడు, భార్య కొరకు దైవ చిత్తానుసారంగా దుఃఖపడు. వారిని దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నువ్వు వారిని రక్షణలోనికి నడిపించగలవు. నువ్వు దైవ చిత్తానుసారంగా దుఃఖపడుతూ దేవుని కనబడు, దేవుడు నిన్ను ధన్యురాలు అని పిలుస్తాడు. నమ్మితే చెప్పండి. దేవుడు పొలం కొనలేదో, బంగారం కొనలేదనో, నగలు నట్రా కొనుక్కు రాలేదనో దుఃఖపడుతూ ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే కాదు నీకు ఓదార్పు. దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడుతుంటే, నీ బంధువుల్లో మార్పు లేని వారిని బట్టి నువ్వు దుఃఖపడుతుంటే, నీ కుటుంబంలో నీ యజమానికి మారు మనసు లేకపోతే అతని గురించి నువ్వు దుఃఖపడి ప్రార్థన చేస్తుంటే, నీ బిడ్డలకి మార్పు లేని కారణం చేత వారి విషయమై దుఃఖపడి నువ్వు ప్రార్థన చేస్తుంటే, దేవుడు అన్నాడు, ఇటువంటి దుఃఖపడుచున్నటువంటి బిడ్డలు నిజముగా ధన్యులు, ఆత్మీయమైన దుఃఖం కలిగిన వారు ధన్యులు, అట్టి వారిని నేనే ఓదారుస్తానన్నాడు. ఆత్మీయమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. మన శరీర సంబంధమైన దుఃఖాన్ని గురించి అయితే ఒక సింపుల్ మాట చెప్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట, 60వ అధ్యాయం, మీ అందరూ బాగా చక్కగా నోటెడ్ చేసుకున్న మాట అది. 20వ వచనం చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినాలన్నీ దేవుడు సమాప్తములు చేస్తాడు అన్నాడు. చప్పట్ల దేవుడు. లోక సంబంధమైన దుఃఖం, ఉద్యోగం లేదనే దుఃఖం, వివాహాలు కాలేదనే దుఃఖం, చదువుల్లో పిల్లలు పాస్ అవ్వట్లేదనే దుఃఖం, ఉద్యోగాలు రావడం లేదనే దుఃఖం, వివాహాలు కావడం లేదనే దుఃఖం చాలా మందిలో ఉన్నాయి. దేవుడు అంటాడు, ఈ దుఃఖ దినాలన్నీ నీకు సమాప్తములు చేస్తా. బిడ్డలు లేదా? ప్రయోజకులు కాలేకపోతున్నారా? ఆరోగ్యం లేదా? బలహీనపడిపోతున్నావా? ఆర్థికంగా కోలుకోలేకపోతున్నావా? ఎంతకాలం ఉన్నా వడ్డీలకు వడ్డీలు కట్టుకుంటూ సరైనటువంటి భోజనం చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉండే, ఒకవేళ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములో సమాప్తములు చేస్తా. దుఃఖ దినాలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకొక చోట ఏమన్నాడు తెలుసా? నీ దుఃఖం ఏమవుతుందో 51వ అధ్యాయము యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదువుతారా? యెహోవా విమోచించువాడు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వస్తారు, నిత్య సంతోషము వారి తల మీద ఉంటుంది, వారు సంతోషానందము గలవారవుతారు, వారికి ఉన్న దుఃఖము కావచ్చు, వారికి ఉన్న నిట్టూర్పులు కావచ్చు, అవన్నీ తొలగిపోతాయి అన్నాడు. చప్పట్ల కూడా దేవుడు. దేవుడు నీ దుఃఖమును తొలగించేస్తాడు. దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తములు చేస్తాడు. కనుక దేవుడి మీద ఆధారపడు. దేని గురించి నువ్వు దుఃఖపడుతున్నా? నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి నీకు. దైవ చిత్తానికి లోబడే దుఃఖం నీలో రావాలి. అయ్యా, నా స్థితి ఇలా ఉంది, శారీరకంగా నేను చాలా బలంగా ఉన్నాను. దావీదు అంటాడు, నేను సమాధి వేసిన ఇళ్లలో ఉన్నాను, నా దేవుని ఆలయమో డేరాల్లో ఉంది. ఆధ్యాత్మికమైన దుఃఖం.
నేను ఎంత లగ్జరీ లైఫ్ లో ఉన్నానో నా దేవుడిని ఆరాధించే పరిస్థితి చూస్తే డేరాల్లో ఆరాధిస్తున్నారు. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖం అతనిలోనికి పొర్లి వచ్చింది. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు, నీకు వచ్చిన ఈ అద్భుతమైన ఆలోచనను బట్టి నేను నిన్ను ఓదారుస్తున్నాను. అయితే నీవు కాదు, నీ కుమారుడి చేత నా కార్యాన్ని సఫలం చేసుకుంటాను, నా పనులను ముగించుకుంటాను, నీ వాటికి కావలసినవన్నీ సమకూర్చు అని దేవుడు ఆత్మీయమైన దుఃఖాన్ని కలిగినటువంటి దావీదును దేవుడు ఓదార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒకరోజు శరీర సంబంధమైన సుఖానికి ఆ దావీదు లోబడ్డప్పుడు, శరీర సంబంధమైనటువంటి ఈ ఇచ్చలకు కోరికలకు అతను లోబడ్డప్పుడు దేవుడు ఒక సేవకుడిని పంపించి అతన్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక విన్న దావీదు దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు, ఎందుకంటే పాపము అంటే నాకు నీ సన్నిధి తోడుగా ఉండదని తెలుసు. పాపములో జీవించాలనుకున్న నాకు నీ ఆత్మ ఉండదని తెలుసు. నీ ఆత్మ నా ఎదురుని తీసేయొద్దని దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి అతడు తను తాను తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు మరలా తను పోగొట్టుకున్న రక్షణ ఆనందం, అతడు పోగొట్టుకున్న ఆత్మాభిషేకం తిరిగి మరలా దావీదుకు దేవుడు దయచేశాడు. చెప్పలు కూడా దైవ చిత్తానుసారంగా ఉండాలి. నాకు మేడలు కావాలి, మిద్దెలు కావాలి అనుకుంటే ఒకడున్నాడు, ఆహాబ్ అనేవాడు. తెలుసా మీకు సంగతి? ఆహాబ్ పక్కన ఒకటి ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోట మీద కనబడింది అయ్యగారికి. రాజుగారు వెళ్ళి ఆ ద్రాక్ష తోట యజమాని ఒక ఎకరమే, కానీ రాజుగారికి 1,00,000 ఎకరాలు ఉన్నాయి. కానీ ఆ 1 ఎకరం కోసం మనసు పడ్డది. వాడిని పిలిపించాడు, ఆ పొలం కలిగిన వాడిని. ఆ దాసుని పిలిపిస్తే ఆ దాసుడు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు అంటాడు, నేను రాజుని చెప్తున్నాను, నీ ద్రాక్ష తోట ఉంది కదా, అది నాకు కావాలి, అది నాకు ఇచ్చేసే, ఎంత ఖరీదైతే అంత నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు అతను అంటాడు, ఆ పొలం కల్లా ఆ దాసుడు అంటాడు, అయ్యా, ఇది మా పితరులు స్వాస్థ్యంగా ఇచ్చిన ద్రాక్ష తోట, ఇది మాత్రం నేను ఇవ్వనంటాడు. అనేసరికి నేను రాజు నేను అడిగితే నువ్వు ఇవ్వనంటావా అని చెప్పేసి మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయి అల్లి కూర్చున్నాడు, దుఃఖపడతా కూర్చున్నాడు. అన్నం తింటలేదు. ఎవరు? రాజు దుఃఖపడతా ఉన్నాడు. ఇది దేనికి దుఃఖం? వీడి దుఃఖం దేనికి? ద్రాక్ష తోటల కోసం. వీడి దుఃఖం ఆత్మీయమైన దుఃఖం కాదు. ఇతని దుఃఖం, రాజుగారి దుఃఖం ఆక్రమించుకోవడానికి. నా మాట నెగ్గలేదే, నా మాటకు విలువ లేదే, నాకు ఆ ఎకరం పొలం రాలేదే అని దుఃఖపడతారంటే వాళ్ళ ఆవిడ వచ్చింది. వాళ్ళ ఆవిడ పేరు మీకు తెలుసు, ఎజబేల్. వచ్చి, ఏంటయ్యా నేను నిన్నటి నుంచి భోజనం చేయలేదంట, ఏమైంది ఏంటంటే మూతి ముడుచుకొని మళ్ళీ అడి తిరిగి కూర్చుని. అట్లా కాదు, ఏమైందో చెప్పు, ఏదో నుండి నేను ఉన్నాను కదా, నీ ఎముకను కదా, నాతో చెప్పుకో, నా కాడేదన్నా సొల్యూషన్ ఉంటుందేమో, మార్గం దొరుకుతుందేమో, నాతో చెప్పంటే మళ్ళీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. బలవల్లాగున్నాడే రాజుగారు మూతి ముడుచుకొని కూర్చున్నాడు. అప్పుడు బతిమలాడితే, అమ్మగారు బతిమలాడితే అప్పుడు అంటాడు, అన్న అబోతున్నాడే, అతను ద్రాక్ష తోట ఇమ్మంటే అది మా పితరులు నాకు ఇచ్చిందండి, నేను నీకు ఇయ్యను, అది నేనే ఉంచుకుంటాను అని అన్నాడు. అది నాకు కావాలి, దాన్ని అడిగితే వాడు నాకు ఇవ్వలేదు, అందుకే నాకు మనసు అంతా బాధేస్తా ఉంది. రాజునై నోరు తెలిసి అడిగితే నాకు ఆ మాటను జీర్ణించుకోలేకపోతున్నాను, ఇవ్వను అన్న మాట జీర్ణించుకోలేకపోతున్నానని దుఃఖపడతా ఉన్నాడు. ఏమండి, ఇతని దుఃఖం ఏం దుఃఖం? ఇతని దుఃఖం ఏం దుఃఖం? తోటలు, ద్రాక్ష తోటలు, పొలాలు, స్థలాలు సంపాదించుకొని లోక సంబంధమైన దుఃఖం. ఈ దుఃఖంలో మార్పు రాదు. వచ్చుద్దా? వాళ్ళ ఆవిడ, ఓ ఇంతేనా, రేపు ఉదయానికల్లా ద్రాక్ష తోట నీకు
స్వాధీనం చేసేస్తాను, నువ్వు లేచి భోంచేయి అన్నాడు. అన్నది ఆ అమ్మాయి. ఎవరు? రాణి గారు. రేపు కల్లా వచ్చేస్తుందా నాకు అని లేచాడు. వచ్చేస్తుందిరా, లేచి భోంచేయి అని రాజుగారిని పిలిచి భోజనం పెట్టారు. మరి ఎలా చేయాలి? ఇప్పుడు రేపటి కల్లా ద్రాక్ష తోట కావాలి. ఒక 2-3 సాక్షుల్ని డబ్బులు ఇచ్చుకొని అబద్ధ సాక్ష్యాలు పలికించి ఆ ద్రాక్ష తోటను తెల్లవారేసరికి రాజుగారికి అప్పగించారు. అతన్ని చంపేశారు. ఏమన్నా అర్థమైందా? రాజు దలుచుకుంటే దెబ్బలు పడవా? రక్షణ ఉన్న అందులో, మారు మనసు ఏమైనా ఉన్న అందులో, పాపక్షమాపణ ఏమైనా ఉన్న అందులో, ప్రేమతత్వం ఏమైనా కనపడుతుందా? దోచుకోవడం, ఆక్రమించుకోవడం, ఇది లోక సంబంధమైన దుఃఖం కనుక అందులో రక్షణ లేదు, అందులో ప్రేమ లేవు, అందులో ఆప్యాయతలు లేవు, అందులో అనురాగాలు లేవు. లోక సంబంధమైన దుఃఖంలో ఇలాంటి వాటికి చోటు లేదు. నేను తినాలి, నేను బ్రతకాలి, నేను, నా కుటుంబం, నేను, నా పిల్లలు, నేను ఎదగాలి, అందరికంటే నేనే ఉన్నతంగా ఉండాలి, ఎవడేమైపోతే నాకెందుకనే తత్వం లోక సంబంధమైన దుఃఖంలో ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలుగజేస్తుందంటే దావీదుకు రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేసింది. చపలబడి దేవునికి. యాకోబుకు రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేసింది. ఒక పట్టణాన్ని గురించి మీకు చెప్తాను. అది నినివే పట్టణం. ఏ పట్టణం అది? నినివే పట్టణం. అది యోనా గ్రంథంలో ఉంటుంది. మీకు కాస్త తెలుసు ఆ విషయాలు. దేవుడు అన్నాడు, ఆ పట్టణం చాలా భ్రష్టమైపోయింది, పాపం ఆకాశాన్ని అంటింది. యోనా, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి పడుతుందని సువర్తమానం చెప్పిరాపో అని పంపిస్తే, ఈ యోనా సంగతి మీకు తెలుసు. యోనా వచ్చాడు, టికెట్లు తీసుకునే దగ్గరికి వచ్చి ఎవరేం చెప్పారో, నినివేకి వెళ్లకుండా తర్షీష్కు వెళ్ళాడు. తర్షీష్కు వెళ్ళడానికి పడవెక్కాడు, కూర్చున్నాడు, ప్రశాంతంగా ఆ అమరంలోకి వెళ్ళి హాయిగా నిద్రపోయి గొరకలు పెడుతున్నాడు. దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్నాడని దేవుడు కోపం వచ్చి అక్కడ వెళ్తున్నటువంటి ఆ వాడ మీదకి పెద్ద తుఫాను పంపించాడు. తుఫాను చేత ఆ వాడ అతలాకుతలం అయిపోతుంది. అందులో ఉన్న సరుకులన్నీ ఆ ప్రజలందరూ సముద్రంలో పారేస్తున్నారు. వాడను సులక చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎవరి దేవుళ్ళను వారు ఆరాధన చేస్తున్నారు, ఎవరి దేవతలను వారు పూజలు చేసుకుంటూ ఉన్నారు. అందరూ వారి వారి భక్తిని వారి వారి ఆరాధనలో చేసుకుంటూ సరుకులన్నీ ఖాళీ చేసి వాడను తేలిక చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అయినా సమస్య తగ్గలేదు. అయినా వింటున్నారా? సమస్య తగ్గలేదు. ఎందుకు? ఏమైంది సమస్య? ఎవరికి బట్టి వచ్చిందో చీట్లు వేద్దామని చీట్లు వేశారు. చీట్లు వేసేసరికి యోనా పేరు మీద వచ్చింది. యోనా ఎవరు మీలో అంటే ఎవరు కనపట్ల, ఒక్కలేడు. నా పేరు యోనా గారు, నా పేరు యోనా గారు. ఓహో, మరి ఎక్కడ ఎవరు? ఆ పేరేంటి? కొత్త పేరు వచ్చింది. ఇక్కడ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, వీడు ఎక్కడున్నాడని వెతికితే వాడు అడుగు భాగంలో గొరక పెట్టి నిద్రపోతున్నాడంట. ఎంత తుఫాను, ఎంత భయంకరంగా ప్రాణాలు అరుచేతులు పెట్టుకున్న జనం అలాగుంటే వీడు హాయిగా పాస్టర్ గారు నిద్రపోతున్నాడు. అప్పుడు వార్డు నాయకుడు వచ్చి, బాయ్ లే, ఏమొచ్చింది బలవల్లాగున్నా, మేము ఎంత టెన్షన్ పడుతున్నాం, ఎంత ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అయ్యో భగవంతుడు మమ్మల్ని కాపాడని మేము ఇంతగా బళ్ళు పెట్టి మా దేవతలు మేము పూజలు చేసుకుంటే నీకు ఉల్కు పలుకు లేకుండా నిద్రగట్ట పట్టిందిరా, లే ఏ ఊరు మీదే అని అంటే అప్పుడు అర్థమై, నాదా పలానా, నేను పలానా పనికి వస్తున్నాను. ఈ తుఫాను ఇన్ని చేసినా ఆగలేదంటే నేను ఇందులో ఉంటే ఆగదు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నన్ను ఉంచుకున్నారో నాతో పాటు మీరు అంతే, అందరూ సముద్రంలో కలిసిపోతాం. నన్ను ఒక్కడ పడేయండి సముద్రంలో, మీరు అందరూ హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు అనగానే ఇక వాళ్ళందరూ ఒకడు పోతే పోయాలే, మనందరూ హ్యాపీగా ఉంటాం కదా అని చెప్పేసి అతన్ని ఎత్తి సముద్రంలో పడేశారు. దేవుడు అప్పటికే ఒక మత్స్యము చేపను సిద్ధం చేశాడు. అయ్యగారిని ఎత్తి
సముద్రంలో వేస్తారు. ఆయన నోరు తెరిచి అతన్ని మింగు, పట్టలోనే ఉంచుకో, కడుపులో జీర్ణం చేసుకున్నావో ఈ పగులుతుంది నీకు, తీసుకెళ్లి నినివే పట్టణంలో కలుకో, బోర్డు ముందు కలుకో. ఏ బోర్డు ఉండాలి అక్కడ? నినివే పట్టణం అనే బోర్డు ఉండాలి అని చేప చెప్పి పంపిస్తే ఆ చేప ఏం చేసిందంటే ఆయన మింగి 3 రోజులు కూడా ఆరాయించుకోకుండా, ఆకలికి ఎంత ఆకలి అవుతుందో దానికి 3 రోజులు అన్నం లేకపోవడం అంటే మామూలు విషయం, ఏదుకుంటూ వచ్చి నినివే పట్టణం అనే బోర్డు ఉన్న దగ్గర కలిసింది. అప్పుడు అయ్యగారు లేచి అదంతా తుడుచుకొని మొహమంతా కలుపుకొని చూస్తే బోర్డు కనపడుతుంది. ఏం బోర్డు కనపడింది? ప్రభు వారు చాలా తక్కువ. నేను పారిపోదాం అనుకున్నా, ప్రభు వారు తీసుకొచ్చి ఏడబడేశాడని చెప్పేసి ఇక నినివే పట్టణంలో సువార్త ప్రకటించడానికి బయలుదేరాడు. ఇక ఈదరి నుంచి ఆదరికి, ఆదరి నుంచి ఈదరికి, మీరు నాశనాన్ని తెచ్చుకున్నారు, దేవునికి మీ మీద కోపం వచ్చేసింది, మీ పాపాలు ఆకాశానికి చేరాయంట, దేవుణ్ణి నమ్మండి, మారు మనసు పొందండి, ఉపవాసాలు చేసుకోండి. నిలబట్ల పరిగెడుతున్నాడు. ఎందుకని? అసలు ఏ ఊరు అనేదని పట్టుకొని కొడతారని భయం. ఇది ఈ వార్త చెప్పుకుంటా ఊరంతా పరిగెడతా ఉన్నాడు, ఊరంతా తిరుగుతున్నాడు. ఈ మాటలు చెప్పి పోయి కాడ కూర్చున్నాడు. ఏ చెట్టు కాడ? సొర చెట్టు ఆకుల కింద కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మాటలు విన్న ఈ నినివే పట్టణస్థులు ఏం చేశారో చూడండి. యోనా గ్రంథంలోనికి రండి. యోనా గ్రంథం ఎక్కడ ఉంటుంది ఐడియా ఉందా? పేజీ నంబర్ 762, 63. యోనా గ్రంథం 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించి ధనులేని అల్పులేని అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. ఆ సంగతి నినివే రాజు కూడా వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి ఆయన కూడా గోనె పట్ట కట్టుకొని ఆయన కూడా బూడిదలో కూర్చుండి మంత్రుడు అందరికీ ఆజ్ఞయించినప్పుడు ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపతుడై మనకు లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని ఏవి కూడా మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయించున్న బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవాలని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపతుడై వారిని చేయుదునని సెలవిచ్చిన తాను మాట ఇచ్చిన కీడు చేయకుండా మానుకున్నాడు. చప్పట్ల కొట్టి దేవుడు. నినివే పట్టణమునకు దుర్గతి పట్టింది, అది నాశనం కాబోతుంది అని వర్తమానం ఎప్పుడైతే ప్రకటించడం జరిగిందో ఆ వర్తమానం విన్నటువంటి చిన్నలేమి పెద్దలేమి పశువులేమి అన్ని కూడా రాజుతో సహా మంత్రులతో సహా అందరూ తమ వస్త్రాలను పక్కన పెట్టి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసాలుండి, పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు, పశువులకు కూడా మేత వేయలేదు. మనుషులు గాని ఎవ్వరు కూడా, రాజైనా మంత్రి అయినా సైనికుడైనా సామాన్యుడైనా ఎవరైనా ఏమి తినకుండా దేవుని తట్టు తిరిగి, అయ్యా నీ మనసు మార్చుకయ్యా, అయ్యా మేము తప్పు చేశానయ్యా, మా తప్పులు మన్నించాయి అని దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని చిత్తానికి అది అనుకూలమైన దుఃఖం. ఎవరిని కూడా నాశనం చేయడం దేవునికి ఇష్టం లేదు. దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? ఇలాంటి జీవితంలోకి ఎవరైతే వస్తారో, తప్పు చేశావు, దుర్మార్గంగా బ్రతికా,
మారేను, అన్యాయంగానే బ్రతికాం, పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నాం. హెచ్చరిక, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు నినివే పట్టణం వారు వారి స్థితిని, వారి స్థాయిని పక్కన పెట్టి వారు ఉన్న సింహాసనాలు కూడా దిగి గౌరవ పట్ట కట్టుకున్న ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. ప్రభువా మమ్మల్ని మన్నించయ్యా, నీ ఉగ్రత మా మీదకి వచ్చింది అయ్యా, నీ ఉగ్రత మా మీద నుంచి తీసివేయాలని దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వారు వెళ్ళవచ్చినప్పుడు దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకున్నాడంట. దేవుడు చప్పట్లు కూడా దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆ పట్టణానికి రక్షణనిచ్చింది, మార్పునిచ్చింది, బ్రతుకునిచ్చింది, జీవనిచ్చింది. చివరిగా ఒక మాట చదివిస్తాను. చివరిగా ఒక మాట 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 18:23 వచ్చిన యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చప్పట్లు కొట్టుగా. దుష్టులు, దుర్మార్గులు, పాపిష్టి పనుల్లో ఉన్నవారు అలాగే చనిపోతే నాకు సంతోషం కాదు. దేవుడు అంటున్నమాట, వారు వారి ప్రవర్తన దిద్దుకొని మంచిగా జీవితాలను మార్చుకోవడమే నాకు సంతోషం అన్నాడు. మరి నినివే పట్టణస్థులకు, దుష్టులైన పట్టణస్థులకు, దుర్మార్గులైన పట్టణస్థులకు, పాపిష్టి ప్రజలైన పట్టణస్థులకు సువర్తమానం అందినప్పుడు వారు వారి ప్రవర్తన దిద్దుకున్నారు, వారి బ్రతుకులను సరిచేసుకున్నారు, వారి చెడు కార్యాలు మానుకున్నారు. ఆ మాట చదివారు మీరు. వారు వారి యొక్క చెడు కార్యములను మానుకొనగా దేవుడు చూశాడు. మానుకోవాలి, మానుకోవాలి. మానుకొని దిద్దుకోవడం వల్ల దేవునికి సంతోషం కలుగుతుంది. దుర్మార్గుడు తన దుర్మార్గతలో ఉంటే దేవుడు ఎన్నడూ సంతోషించాడు. అలా చనిపోవడం వల్ల దేవునికి ఏమాత్రమో సంతోషం ఉండదు. వారు వారి దుర్మార్గాలను విడిచి వారి ప్రవర్తనను దిద్దుకొని వారి బ్రతుకులను మార్చుకొని దేవునికి ఇష్టానుసారంగా మార్చుకోగలిగిన జీవితం ఉంది చూడు. అదే అంటాడు, ఎవరికైతే ఈ వర్తమానం అందుతుందో, ఎవరైతే దుర్మార్గపు జీవితం జీవిస్తున్నారు, ఎవరైతే వారి పాపాలు ఆకాశమునంతగా వారి జీవితము అన్యాయంగా ఉందో, వారి జీవితంలో పాపం ఏర్పడి చేస్తుందో, వారి జీవితంలో లోక సంబంధమైన ఇచ్చలు వారిని అంటుకున్నాయో, అటు వారికి వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వారు ఒక్కసారిగా ఆలోచనలోకి వచ్చి మెలకువగలిగిన వారై, అయ్యో నేను చేసిన పాపాలకు చివరి రోజుల దగ్గరకు వచ్చాయేమో, మా పాపిష్టి బ్రతుకు ఆఖరి గడియలేమో, ఇన్నాళ్ళు మేము ఏం చేసినా చెల్లుబాటు అయింది, ఇక నాకు చివరి హెచ్చరికేమో ఇది అని ఎవరైతే ఆలోచించి వారి జీవితాలను దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారో దానినే అంటారు, ఆ టైంలో వారికి కలిగే ఆ పరిస్థితిని అంటారు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. నీ దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు హృదయంలో దుఃఖం రావాలి. నేను పాపిని ప్రభువా, నా పాపములకు తగిన ప్రాయశ్చిత్తం పొందే సమయం నా దగ్గరకు వచ్చిందయ్యా, శిక్షించబడే సమయం వచ్చిందయ్యా, అయ్యా నీ చిత్తమైతే నన్ను క్షమించయ్యా అని ఎవరైతే అడుగుతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే జీవితాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారో ఆ సిచ్యువేషన్ ని దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటారు. అటువంటి దుఃఖం వచ్చిందా నీకు ఎప్పుడైనా? ఆ దుఃఖం రక్షణాత్మకమైన మార్పును కలుగు చేస్తుంది. అలాంటి దుఃఖం. పాపం చెయ్యని వారు లేరు, ఏ భేదము లేదు. చెప్పండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి దేవుని మహిమను పొందగలిగే అవకాశం వచ్చి హెచ్చరిక నీ దగ్గరకు వచ్చినప్పుడు నినివే పట్టణస్థులకు హెచ్చరిక రాలేదా? వచ్చిందా? రాలేదా? ఆ హెచ్చరికను విని
వారు వారి జీవితాలను, వారి బ్రతుకులను దిద్దుకొని సరి చేసుకోలేదా? సరి చేసుకోబట్టి కదా వాళ్ళు బ్రతికింది. సరి చేసుకోబట్టి కదా దేవుడు చెయ్యాలనుకున్న కీడు చేయకుండా మానుకుంది. ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఆ టైంలో వారి హృదయంలో కలిగే పరివర్తనే దైవ చిత్తానుసారమైన దుఃఖం. నువ్వు అలాగే ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు దుఃఖపడితే ఆ దుఃఖాన్ని నీకు ఓదార్పులుగా దేవుడు మారుస్తాడు. దుఃఖపడువారు, ఇప్పుడు చెప్పండి, ఎవరు దుఃఖపడితే ధన్యులో చెప్పండి? అన్యాయంలో, అక్రమంలో, పాపంలో, దుర్మార్గంలో, మూర్ఖత్వంలో తమ స్వంత చిత్తానుసారంగా బ్రతికేవారు, వారి ఇష్టాలను నెరవేర్చుకొని విచ్చలవిడిగా జీవించేవారు ఎప్పుడైతే దేవుని తీర్పు ప్రకటించబడుతుందో, దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతుందో, దేవుని యొక్క హెచ్చరిక వస్తుందో, అప్పుడు మెలకువ కలిగి అలర్ట్ అయిపోయి దిద్దుకోవడానికి హృదయాన్ని మార్చుకుంటారు. చూడండి, హృదయాన్ని మార్చుకోవాలనుకుంటారే, అదే దేవుని చిత్తానుసారమైన దుఃఖం. అలాంటి దుఃఖంలోనికి వచ్చే వారిని దేవుడు ఓదారుస్తాడు.